తలంబ్రాల పేరు మీద పురోహితుడు చెప్పేటువంటి మంత్రాలకి అర్థం మనకి తెలుసా? అసలు అక్కడ జరిగేటువంటి తంతు ఏమిటో మనకి తెలుసా? మీ అందరికీ తెలుసు, తలంబ్రాలు అనేది వేడుకగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. ఎండు కొబ్బరి తీసుకొచ్చి అందులో బియ్యం పోసి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి, అమ్మాయి చేత అబ్బాయికి, అబ్బాయి చేత అమ్మాయికి తలంబ్రాలు పోయిస్తారు. ఆ తర్వాత అక్షతల పేరు మీదో లేదంటే ముత్యాల పేరు మీదో రకరకాల అంశాలని పాటించడం మనకి తెలుసు. అక్కడ పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి? ప్రజామే కామ సమృద్ధ్యత, పశవోమే కామ సమృద్ధ్యత, యజ్ఞోమే కామ సమృద్ధ్యత, శ్రేయోమే కామ సమృద్ధ్యత. అంటే నీ యందు నాకు మంచి సంతానం కలగాలి, మనకి పశు సంపద కలగాలి, మనకి యజ్ఞ సంబంధమైన సంపద కలగాలి, మన శ్రేయస్సుకు దారి తీసేటువంటి వివిధ సంపదలు కలగాలి అని చెప్పి అక్కడ పురోహితుడు మంత్రం చెబుతాడు. ఇక సప్తపది అని ఒకటి ఉంది. 7 అడుగులు కలిసి నడిపిస్తారు అమ్మాయిని అబ్బాయిని. 7 అడుగులు కలిసి నడిపించేటప్పుడు పురోహితుడు చెప్పేటువంటి మంత్రార్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఏకమిషే విష్ణు స్థాన్వేతు, ద్వేవిజో విష్ణు స్థాన్వేతు, త్రీణి వతాయ విష్ణు స్థాన్వేతు, చత్వారి మాయో భవాయ విష్ణు స్థాన్వేతు, పంచపశుభ్యో విష్ణు స్థాన్వేతు, షడ్ఋతుభ్యో విష్ణు స్థాన్వేతు, సప్తాభ్యో హోత్రాభ్యో విష్ణు స్థాన్వేతు అని చెప్పి 7 మంత్రాలు చెబుతాడు. మొదటి అడుగు వేయడం వల్ల మనకి అన్నం కలగాలి, 2వ అడుగు వేయడం వల్ల మనకి బలం కలగాలి, 3వ అడుగు వేయడం వల్ల మనకి వ్రత సంబంధమైనటువంటి సంపదలు రావాలి, పశు సంపదలు రావాలి, ఋతు సంపదలు రావాలి. ఇలాగ ఒక్కో అడుగుకి ఒక్కోటి చెబుతూ ఉంటాడు. సరే, నేను చివరికి వస్తున్నాను. 2 ముఖ్యమైన అంశాలు మాత్రం చెబుతాను. ఏం వింటలేదు తమ్ముడు. చాలా మంది ఈవేళ పెళ్లి పేరుతో పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి పగటిపూట కూడా ఆకాశంలోకి చూపెట్టి, అదిగో అక్కడ అరుంధతి కనిపిస్తోంది చూడు అని చెప్పడం మనందరికీ తెలుసు. అరుంధతి పేరు మీద ఎవరిని చూపెడుతున్నారు? మనకి నక్షత్రాన్ని చూపెడుతున్నారు. ఆ నక్షత్రాన్ని కూడా పగటిపూట చూపెడుతున్నారు. ఎందుకు చూపెడుతున్నారు? ఆకాశంలో ఉండేటువంటి అరుంధతి నక్షత్రం మహాపతివ్రతకి సూచనట. సప్తర్షుల భార్యలు ఎవరైతే పతివ్రతలుగా గుర్తింపు పొందారో, ఆ సప్తర్షుల భార్యల తర్వాత 8వ దానిగా నిన్నే గుర్తిస్తున్నాము, నువ్వు కూడా ఆ పతివ్రతల జాబితాలోకి వెళ్ళాలి అని చెప్పి అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే శోభనం పేరు మీద జరిగేటువంటి తంతు కూడా మనకి తెలుసు. శోభనం పేరు మీద ఏ తంతు జరుగుతోంది అని చెప్పడం, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్న చోట చెప్పడం కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం. శోభనం పేరు మీద ముందుగా అమ్మాయిని అనుభవించే హక్కు నాదే అని పురోహితుడు మంత్రం చెప్పి, ఆ మంత్రాలు చెప్పిన తర్వాత శోభనం గదిలోకి పంపడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా నేను స్మృతుల ప్రకారం ఇక్కడ శూద్ర కులంలో వివాహం జరుగుతోంది కాబట్టి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వారందరూ కూడా హైందవ స్మృతుల ప్రకారం శూద్రులే కాబట్టి, శూద్రులకు పెళ్లి చేస్తే పురోహితుడు మంత్రాలు ఏం చెబుతాడు, ఇతర కులాల వాళ్ళకి పెళ్లి చేస్తే ఏం మంత్రాలు చెబుతాడు అన్నది కాస్త మీకు చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలిసినట్టు కాదు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణం ద్వితీయ పరార్థే శ్వేతావరాహ కల్పే వైవస్త మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే వర్షే నేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యదేశే సమస్త దేవతా హరిహర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమానేనా అని చెప్పి అక్కడ ఆగుతాడు. ఆగి ఆ సంవత్సరం, ఆ నెల, ఆ పక్షం, ఆ వారం, ఆ రోజు, ఆ సమయం, ఆ తిథి, ఆ నక్షత్రం ఇవన్నీ చెప్పిన తర్వాత పేట్ల మీద ఉన్నవాడిది కులం ఏమిటి, పేరు ఏమిటి అని అడుగుతాడు.
పేట్ల మీద ఉన్నవాడు కనుక బ్రాహ్మణుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు శూద్రుడైతే వాడికో రకం మంత్రం. పేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి, నాయనా నీ పేరేంటని అడుగుతాడు. ఏం చెబుతాడు ఆయన? శ్రీరామచంద్రమూర్తి అంటాడు. శ్రీరామచంద్రమూర్తి శర్మానం మమోపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగంగతేన తదాదవ శుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అని చెప్పి మంత్రం చెబుతాడు. అదే పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే, నాయనా నీ పేరేమిటి? సత్యనారాయణరాజు, సత్యనారాయణరాజు వర్మానామం అని చెబుతాడు. పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే, నాయనా నీ పేరేంటి? సుబ్బారావు, సుబ్బారావు గుప్తానామం అని చెబుతాడు. అదే పేట్ల మీద ఉన్నవాడు కనుక శూద్రుడైతే ఏం చెబుతాడు? అబ్బే మేము గొప్ప కమ్మ వాళ్ళం, మేము గొప్ప రెడ్లం, మేము ఫలానా కులం వాళ్ళం, మేము ఓసేలం అని చెప్పి ఎవరైనా జబ్బలు జరుచుకుంటే వాళ్ళందరూ కూడా పురోహితుడి దగ్గరికి వస్తే శూద్రులు లెక్కే. ఏం చెబుతాడు వాళ్ళకి? నాయనా నీ పేరేంటని అడిగితే పుల్లయ్య అన్నారు అనుకోండి. పుల్లయ్య దాసానం మమోపత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగం గతేన తదాదవ శుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అని చెబుతాడు. దాని అర్థం ఏమిటి? పుల్లయ్య అనబడే లంజ కొడుకునైన నేను నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా దేవుడికి ప్రీతి కలగడానికి, నా ఆయుష్ పెరగడానికి మా అమ్మాయికి వివాహ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని అర్థం. అక్కడ లంజ కొడుకు అని ఎందుకు చెబుతున్నాడు? కవి చౌడప్ప ఎప్పుడో చెప్పాడు, లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లదు, ఆ లంజల నేల సృజించే కంజజుడుల కొంతవరకు కవి చౌడప్ప అన్నాడే. మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ షెడ్యూల్డ్ కులాల వారిని హరిజనుల పేరు మీద పిలిచాడు గతంలో. హరిజనులు అంటే ఏంటి? దేవుని బిడ్డలు అని అర్థం. దేవుని బిడ్డలు అంటే ఎవరు? శూద్ర కులాల్లో ఉన్నటువంటి స్త్రీలని గొళ్ళల్లో ఉండేటువంటి దేవుడికి పెళ్లి చేసి దేవుడితో పెళ్ళైనటువంటి ఆ అమ్మాయితో ఊళ్ళో ఉన్నవారు ఎవరైనా సరే తమ కోరికలు తీర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. దాన్నే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, బసి వ్యవస్థ అని పిలిచారు. ఆ దేవదాసి వ్యవస్థని నిర్మూలిస్తూ చట్టం చేసింది ఎవరు ఈ దేశంలో? ఆంగ్లేయులు. అంటే దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేసిన అమ్మాయిలతో ఊళ్ళో వాళ్ళు శృంగారం జరపగా తండ్రి ఎవరో తెలియకుండా ఆ అమ్మాయికి పుట్టిన వాళ్ళని దేవుని బిడ్డలు అనేవారు. ఇవాళ మనుస్మృతి కూడా దాసానాం అనే పదానికి దాసీపుత్రుడు, లంజ కొడుకు అని అర్థం చెబుతోంది. అందువల్లనే గాంధీ షెడ్యూల్డ్ కులాల వారిని హరిజనులు అని పిలిచినప్పుడు అంబేద్కర్ అభ్యంతరం చెప్పాడు. మమ్మల్ని దేవుని బిడ్డలని పిలవడానికి వీల్లేదు, మేము దేవునికి పుట్టిన వాళ్ళం కాదు, మనుషులకు పుట్టిన వాళ్ళం. మమ్మల్ని దేవుని బిడ్డలు అని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఈ హరిజన పదాన్ని నిషేధించాలి అని చెప్పి అంబేద్కర్ పట్టుబడితే కేంద్ర ప్రభుత్వం ఆ పదాన్ని నిషేధించింది. ఇవాళ మేము గొప్ప శూద్రులు అని చెప్పుకునే వాళ్ళందరూ పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? నేను లంజ కొడుకుని అని చెప్పి మనల్ని మనమే తిట్టించుకుంటూ ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మన నెత్తి మీద పోసుకొని ఆయనకి సంభావనలు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు చేయదగ్గ అంశమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నా మన చదువుకున్న చదువుకి విలువ లేకుండా మన వివేకాన్ని పక్కన పెట్టి అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా లేదా? ఇవాళ సాంప్రదాయ వివాహాల దగ్గరికి వెళ్ళండి. ఈ టైంలో ఇంత లైటింగ్ పెట్టి పెళ్లి చేస్తుంటే ఓ పక్కన చాకలికి కాగడా ఇచ్చి నిలబెడతారు. చాకలికి కాగడా ఇచ్చి ఎందుకు నిలబెడుతున్నారు? పూర్వకాలం విద్యుత్ లేని రోజుల్లో, నూనె దీపాలు ఉన్న కాలంలో నూనె దీపాల వెలుగు ఎక్కువ మంది హాజరైన చోట సరిపోదు కాబట్టి కాగడాలు వెలిగించి ఎక్కువ లైటింగ్ ఉండేలాగా ఆ రోజుల్లో చూసుకునేవారు. ఇవాళ మనం విద్యుత్ దీపాలతో అలంకరణ చేసుకొని కూడా చాకలి చేతికి కాగడా ఇస్తూనే ఉన్నాం.
విద్యుత్ లేని రోజుల్లో ఉక్కపోత భరించలేక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇబ్బంది పడతారని చెప్పి మంగళ చేతికి విసనకర్ర ఇచ్చి విసరమనేవారు ఆ రోజుల్లో. ఇవాళ ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేస్తూ మంగళ చేతికి విసనకర్ర ఇచ్చి విసరమంటున్నాం. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఏ కాలం నాటి ఆలోచనలతో జీవిస్తున్నాం? మన చదువుకున్న చదువులకి మన ఆచరణకి ఏమైనా సంబంధం ఉంటుంది? ఇవాళ ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నటువంటి నూతన జంట ఎన్నో కోరికలతో ఎన్నో ఊహలతో ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. మీ అందరికీ తెలుసు. ఒక ఆయన పెళ్లికి వారం రోజుల ముందు రోడ్డు మీద కనిపిస్తే పలకరించాడంట పరిచయం ఉన్న వ్యక్తి. ఏమిటి అబ్బాయి అంత సంతోషంగా ఉన్నావని అడిగాడు. వారం రోజుల్లో నా పెళ్ళి అన్నట్టు నవ్వుతూ. పెళ్ళి అయిపోయిన వారం రోజులకు మళ్ళీ కనిపిస్తే విచారంగా కనిపించిందట ఆయన ముఖం. ఏమిటి అబ్బాయి వారం క్రితం అడిగితే నా పెళ్ళి అని చెప్పి సంతోషంగా చెప్పావు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత విచారంగా కనిపిస్తున్నావు ఏంటంటే పెళ్లి కొడుకు అన్నాడట. పెళ్ళంటే ఏనుగు ఎక్కినంత సంబరం అనుకున్నాను, పెళ్ళి అయ్యాక తెలిసింది ఏనుగే నా మీద ఎక్కినట్టుగా ఉందని చెప్పి అన్నాడు. అంచేత పెళ్లికి ముందు చాలా మందిలో రకరకాల కోరికలు, ఆశలు, ఆశయాలు, భవిష్యత్తులో నేను పొందబోయేటువంటి సౌఖ్యం గురించి కోరికలు ఉంటాయి, ఊహలు ఉంటాయి. కానీ వాస్తవంలో పెళ్ళంటే మనం అందరం అనుకునేంత అందంగా ఉండదని పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. ఆ తగాదాల్ని చిన్న వాటిని పెద్దవి చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గరకో బంధువుల దగ్గరకో వాటిని తీసుకెళ్ళి సమస్యని చించి మరీ పెద్దది చేసి ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి రాకుండా చేసుకున్నటువంటి సంఘటనలు ఈవేళ జరుగుతున్నాయి ఎక్కువగా. ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కనుక మనం పరిశీలిస్తే ఏ ఆఫీస్కి వెళ్ళినా పెళ్ళైన వాళ్లలో 30% విడాకులు తీసుకున్న వాళ్లే కనిపిస్తున్నారు అన్నది వాస్తవం. ఇవాళ ఇక్కడ రాజశేఖరు, శైలజ 10 మందికి ఆదర్శంగా ఉండేలాగున మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి ప్రకటిస్తే చాలదు. వాళ్ళిద్దరి భవిష్యత్ జీవితం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా జీవించాలి. వాళ్ళ జీవితం ద్వారా మేము ముహూర్తాలు లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా, జాతకాలు చూసుకోకుండా, పురోహితులు లేకుండా, మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్నాము, అయినప్పటికీ కూడా మేము ఆనందంగా జీవిస్తున్నాము అని చెప్పి సమాజానికి సందేశం ఇవ్వవలసిన బాధ్యత వారి ఇరువురి మీద ఉంది. ఇవాళ మన వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని దీవించండి అంటే ఏమని దీవిస్తారు? సీతారుందహల్య ద్రౌపది తారా మండోదరి దమయంచాది మహాపతివ్రతానం అని చెప్పి దీవిస్తారు అమ్మాయిని. చూడండి, ఒక జాబితా చెబుతున్నారు. సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, దమయంతి లాంటి మహాపతివ్రతలని ఆదర్శంగా తీసుకో తల్లి అని చెప్పి చెబుతారు. ఈ నేను చెప్పిన జాబితాలో ఒకే మొగుడుతో దీర్ఘకాలం సుఖంగా జీవించిన ఆవిడ ఒక్కవిడైనా ఉందేమో ఒక్కసారి పరిశీలించారు. సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, దమయంతి. అంటే మీరు ఫలానా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జీవించండి అని చెప్పడానికి ఇక్కడ ఒక్కళ్ళు కూడా మనకు కనిపించడం లేదా? అదే మగాళ్ళకి చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు? హరిశ్చంద్ర నల కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్య పురుషానామ అని చెబుతాడు. అంటే మీరు వీళ్ళలాగా జీవించిన ఆయన అని చెప్పి అబ్బాయికి మనం చెప్పడం. అందులో మొట్టమొదటి ఉన్నవాడు ఎవడో హరిశ్చంద్రుడు. ఆయన ఏం చేశాడు? అయ్యా, నా బాకీలు తీర్చుకోవడానికి, నేను సత్యవ్రతుడని నిరూపించుకోవడానికి నా భార్యని అమ్మకానికి పెట్టాను. ఓ కాశీపుర వాసులారా, నా భార్యని కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఆవిడ మిమ్మల్ని బాగా సుఖపెడుతుందని చెప్పి భార్యను నడిబజారులో వేలం పెట్టినటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు. ఆయన్ని వేళ మనం ఏం చెబుతున్నాం? సత్య హరిశ్చంద్రుడు అని చెబుతున్నాం. సత్య హరిశ్చంద్రుడు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశాడు? ధర్మే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి, అర్ధే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి, కామే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి. అంటే ధర్మమునుంది కానీ, అర్థమునుంది కానీ,
కామమునుంది కానీ నిన్ను విడిచి మరొకరితో పోను అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని నడిబజార్లో నిలబెట్టి అమ్మినటువంటి వ్యక్తిని వేళ సత్యవ్రతుడు అని చెప్పడం ఏ మేరకు సబబు? అదే పని వేళ మనం ఎవరైనా చేస్తే, అంటే మన భార్యను నడిబజార్లో నిలబెట్టి నేను అప్పులు తీర్చుకోవడానికి నా భార్యను నమ్ముతున్నానని చెబితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని జైల్లో పెడతారా? సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు అని చెప్పి సన్మానం చేస్తారా? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఎవరిని ఆదర్శంగా చూపెట్టాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం? ఎవరిని చూపెడుతున్నాం? వేళకు పౌరాణిక పాత్రల ద్వారా మనం ఏ ఆదర్శాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నాం? కల్పిత పాత్రల ద్వారా ఏ ఆదర్శాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం? ఈవేళ వాస్తవాల్లో మనం బతకొద్దా? వాస్తవాల ఆధారంగా ఈ సమాజంలో ఎవరైతే మంచి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళని చూపెట్టి వాళ్ళలాగా జీవించండి అని చెప్పి మీకు ఏమైనా సూచన చేస్తే ఉపయోగం ఉంటుంది. మరి ఇటువంటి అర్థం లేని తంతులన్నింటినీ కూడా వివరిస్తూ పెళ్ళిళ్ళ పేరు మీద అన్ని మతాల్లో పెళ్లి పేరు మీద ఏం జరుగుతుందనేది తెలియజేస్తూ ఒక పుస్తకాన్నే రాయడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి మిత్రులు ఆ పుస్తకం తీసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తి వివరాలు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి, ఇక్కడ నేను చెప్పిన వినేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా, అంటే మీరందరూ ఎదురు చూస్తున్న వారిద్దరి వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా సభాధ్యక్షుల కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను.